ఓ మంత్రి గారు ఆయన పిఏతో కలిసి కారులో వెళ్తున్నాడంట. అప్పుడు రోడ్డు పక్కనున్న ఓ సైట్ మీద మంత్రి గారు కన్ను పడింది. ఆ సైట్ గురించి మంత్రి పిఏ చెప్పిన మాట వింటే ఫీజులు ఎగిరిపోతాయి ఎవరికన్నా. దీని గురించే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నారు. నమస్తే అన్న, ఎవరన్నా మంత్రి? మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. ఈ విషయం లోకేష్ బాబుకి తెలుసా? నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. అమ్మా! నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిచి ఏటన్నారు? నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. ఆయనకి ఒక్క మాట అన్నా చెప్పాలి కదా. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? ఏడు చెప్పినాడు భరత్? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? ఏటన్నాడు లోకేష్ బాబు? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. ఊరుకోండి అన్న, మంత్రి గారిని చూస్తే డబ్బులు ఎత్తేసే మనిషిలా కనిపిస్తున్నారా ఏటి మీకు? ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మీకెలా తెలుసు? మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. మంత్రి గారు ఆయన పిఏ కలిసి కారులో పోతున్నారా? ఆహా. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి. ఏటని చెప్పినాడు? ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో డబ్బులిచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అన్నాడంట. మరి దానికి మంత్రి గారు ఏటన్నారంట? నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకు రా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అన్నాడంట. మరి ఆ మాట ముందే చెప్పాలి కదా ఆ పిఏ. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. మీరేమో మంత్రి గారు సేతు వాటం గురించి చెప్తున్నారు, అక్కడ మంత్రి గారేమో మీ మీద కోర్టులో పరువు నష్టం కేసేస్తా అని వార్నింగ్ ఇస్తున్నారు. అది చూసుకోండి మరి.